तेरी यादों से ये रूह नहीं थकती बाबा। जब भी जीवन में अंधेरा सा छाया, तूने आकर मुझे अपना बनाया। तेरी किरणों ने ऐसा असर कर दिया, मेरा Om Shanti. కళ్యాణకారి పరమపురి శ్రీ బాబా యొక్క కళ్యాణకారి యొక్క మనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాంటి పరమపురి శ్రీ బాబానే నిమిత్తంగా పెద్ద అక్కకి సంకల్పం కల్పించడం, అక్కయ్య ద్వారా ఒక ఇద్దరు అన్నయ్యలకి వాళ్ళకి అలా సంకల్పం రాగానే ముందడుగేసి మనకి అక్కి ప్రోత్సహించడం, ఈరోజు మనకి ఇలా కల్పించడం అనేది చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుందాం. మనందరూ బోయినపల్లి సెంటర్ తరపు నుంచి పెద్దకి మోండా పరివారం, పాండవులు అన్నీలు కూడా వాళ్ళు తనువు మనసు ధనము అన్ని రకాలుగా కూడా వాళ్ళు అలా సెంటర్ మెయిన్ సెంటర్ అలా నడిపించుకున్నారు, నిలబెట్టుకున్నారు. మళ్ళీ మన అన్ని సెంటర్స్ కూడా వాళ్ళు ఒక తమ పిల్లలుగానే ఒక విశాల భావంతో ముందుకు వచ్చి టైం ఇచ్చి మనకి ప్రేమని అనండి, బ్రహ్మచారి బై, గణేష్ బై, కృష్ణ బై మన కుమారులందరికీ కూడా ఒక ఆదర్శంగా గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి నడిపించడం, ఇదంతా కూడా మీకు చాలా చాలా ధన్యవాదాలు. మధుసూదన్ బాయ్కి, అన్నయ్య గారికి, ఇంకా జైపాల్ అన్నయ్య కూడా ఆ ఫీల్డ్లో అంత బిజీలో ఉంటూ కూడా అక్కయ్య మన సెంటర్ ఎప్పుడైపోతుంది, ఎప్పుడైంది, ఎంతవరకు వచ్చింది అక్క, ఎంతవరకు వచ్చింది అనే యొక్క శుభ సంకల్పం కూడా అన్నయ్యకి చాలా మన సెంటర్ పట్ల ఎక్కడున్నా కానీ అంత దూరం నుంచి వచ్చి పాపం ట్రాన్స్ఫర్ అయినా కానీ ఏదో రకంగా తన వంతు సహయోగం చేస్తూనే ఉన్నారు. పరివారం అందరికీ కూడా ధన్యవాదాలు. మనకి ఇక్కడ పరివారం అంటే జనరేషన్ చేంజ్ అవుతూ అక్కడిక్కడ ఫిల్టర్ అవుతూనే ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీస్ ట్రాన్స్ఫర్ అయిపోతూనే ఉన్నారు, ఓన్ హౌస్ కట్టుకుని ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్స్ అయిపోతున్నారు. అయినా కానీ మనకి ఒక కుమారుడు, ఆయనతో పాటు రాముబాయ్, ఈ యంగ్ వాళ్ళు అయితే ఇక్కడ ఏజ్డ్ వాళ్ళు అయిపోయి పాపం అందరూ కూడా కొంచెం శారీరకంగా హార్డ్ వర్క్ అనేది వాళ్ళు కూడా బిజీ ఉంటూ కూడా అంతా హార్డ్ వర్క్ చేసుకుంటూ టైం ఇచ్చుకుంటున్నారు. ఇంకా మనకి ఉన్నారు ఇద్దరు ముగ్గురు అన్ని
నేను ఈ జ్ఞానంలో వచ్చి చాలా తక్కువ సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలే. కానీ లౌకికంలో ఎక్కువ ఉన్న మాకు ఏకలవ్య శిష్యుడిని నేను పెద్దక్కయ్య గారికి. ఆమె ఎక్కడ సందేశం ఇచ్చిన ఒక ఇమోషనల్, ఒక ఇన్స్పిరేషన్, మనిషిలో లౌకికం నుండి అట్రాక్షన్ ఎలా చేయాలి అనేది తనలో ఉన్నటువంటి ఒక పట్టుదల, ఆత్మవిశ్వాసం, శుభ సంకల్పం, ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ప్రతి మాటలో ఒక స్వచ్ఛత ఉంది, సత్యత ఉంది, స్పష్టత ఉంది. ఈ మూడును నేను నా కర్మలో కూడా నేను ఉపయోగిస్తున్నాను. అందువల్లే అందులో కూడా నేను సైన్ అయ్యాను. ఇది శుభ సంకల్పం చేసుకున్నప్పుడు నాకు అక్కయ్య గారు కొద్దిగానే అడ్వైజ్ చేశారు. కానీ ఎందుకు పెద్ద అక్కయ్య గారు వస్తున్నారు అనేసరికి పరిగెత్తి మొత్తం ఇది చేయడానికి సర్వ విధాల మా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. నాకు గైడ్గా మా ప్రేమన్నయ్య పక్కన ఉండి నాకు ప్రతిదాన్ని కూడా ఆయన ఉండి అన్నయ్య ఎలా చేద్దాం అనే గైడెన్స్ ఇవ్వడంతో తను ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ ఉండి ఈ పరిస్థితిని తీసుకురావడానికి కూడా అవకాశం వచ్చింది. తనువు, ధనము, మనస్సు అన్నీ చెప్పారు, అక్కయ్య చెప్పారు. ఏది ఉన్నప్పుడు కూడా సంకల్పం అనేది బాగా ప్రతిరోజు కూడాను మేము క్లాస్లో కూడా అనుకుంటున్నాము, సంకల్పం చేయాలని చేశాము కాబట్టి ఇంతవరకు వచ్చింది. కానీ ఇదంతా క్రెడిట్ అనేది ఈ ఇన్స్పిరేషన్ కానివ్వండి, సీడింగ్ అంటే విత్తనం వేయడం అనేది పెద్దక్కయ్య గారు అవ్వడం వల్లనే మేము ఇక్కడ ఈ యొక్క నివాసాన్ని ఏర్పరచుకున్నాం. భగవంతుడి ద్వారా మీ ద్వారా కాబట్టి ఇది ఇంకా ఇలా గ్రో అయ్యి దగ్గరలోనే మేము కంప్లీట్ చేయడానికి సంకల్పం చేసుకున్నాము. మీ అందరూ నాకు సహకరించారు. మేము కూడా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. ఉమ్మక్కయ్య గారు కూడా మాకు ఎప్పటికప్పుడు ఇదయిందా అనే పెద్దక్కయ్య స్టైల్లోనే మాకు అలా చెప్పడంతో అది ఈ విధంగా మాకు అది నీరు కొడుతున్నావా లేకపోతే ఇవి చేస్తున్నావా, ఇది మీకు చేసేదా, ఈ అహంకారాలు ఏమీ లేవు, ఆ విధంగా రావడంతో ఇది ఈ విధంగా నిలబడింది అని అనుకుంటున్నాము. దానికి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇద్దరు అక్కయ్యలు కూడా. కాబట్టి ప్రేమని మాత్రం నాకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ ముందుకి, కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలిసిపెట్టుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. बाबा तो सबसे बड़ा है ना, सबसे बाबा तो बड़ा है और अपनी दीदी भी बहुत बड़ा है, उम्र में भी बड़ा है, ज्ञान में भी बहुत सीनियर है. हम तो बहुत छोटे आए लेकिन बहुत सिखाया है बड़ी दीदी ने. फिर भी वो मोंडा मार्केट मेन सेंटर होने के बाद एक सेंटर के लिए भी इतना विशाल दिल से दीदी ने सभी को परमिशन दे रहा है. तो बहुत दिल से नंबर वारी सेंटर्स बनता है बोलकर मेरे को भी शुभ भावना है बाबा के ऊपर. तो नंबर वारी जल्दी होने से सब संतुष्ट बनेंगे, स्टूडेंट्स भी बनेंगे, टीचर बहने भी बनेंगे, बड़ी दीदी भी बहुत निश्चिंत होंगे. लेकिन उमा बहन ने फर्स्ट बम्पर ड्रॉ ले लिया है, उसके लिए बहुत कंग्रेचुलेशंस बोइनपल्ली वालों को. बहुत मुबारक हो. ओम शांति. बोइनपल्ली वाले बड़े बच्चे हैं ना, इसीलिए पहले लेना है ना भाई. श्वेता बहन आप भी सुन आ जाओ. जब बाबा कहीं भी कुछ चलता है तो बाबा क्या बोलते हैं, संकल्प अच्छा करना. संकल्प बाबा बोलते शुभ संकल्प. बाबा बहुत चतुर है, చాలా తెలివైనడు బాబా. ఎందుకు దాంతో చేస్తూనే ఉన్నారు. తొందరలో అయిపోవాలి, ఇంకా తొందరలో. ఇక్కడ వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకంటే చెప్పేది ఏం లేదు నేను. ఎందుకనంటే చాలాసార్లు నేను సేవ తప్పించుకుంటాను, అది మీ అందరికి తెలిసిన విషయం. ఏంటంటే అది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మసూదన్ భాయ్ ఉన్నాడు కదా, ఒకవేళ ఆల్టర్నేటివ్గా మేము రాలేము ఈ సిచ్యువేషన్ అని అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అరేంజ్ చేస్తూ ఉంటాడు ఆల్టర్నేటివ్. అలాగే పెద్దక్కయ్య కానీ ప్రేమ్ భాయ్ కానీ మేము ఆప్షన్స్లో ఒకవేళ నేను లేను, మన సెంట్రోల్ ఎవ్వరూ లేరు, బోయినపల్లి సెంట్రోల్. ఇది మనం ఏంటంటే ఇట్లాంటి విషయాలు మనం చెప్పకూడదు స్టేజ్ మీద. కానీ ఆ టైంలో కొన్నిసార్లు పెద్దక్కయ్య మన పర్మిషన్ ఇచ్చి పంపిస్తుంది,
కొన్నిసార్లు ఏంటంటే ఆ సిచ్యువేషన్ను డిమాండ్ చేసినప్పుడు ప్రేమ్ భాయ్, బ్రహ్మచారి భాయ్, మోండాన్నెల్, కృష్ణ భాయ్, ఈ గణేష్ భాయ్ ప్లస్ ఇంకా కొంతమంది టీచర్ అక్కాయిలు వీళ్ళందరూ వచ్చి సహకారం చేస్తున్నారు. మన సెంటర్ మనం కట్టుకోవటం ఎంత ఇంపార్టెంట్గా ఉన్నదో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళు మటుకు ఎట్టి పరిస్థితుల్లో డైలీ కనీసం 3 నుంచి 4 వస్తారు. మీరు ఎవరిని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సెంటర్కి, మన సెంటర్కి 3 నుంచి 4 మెంబర్స్ వస్తారు. కాబట్టి ప్లీజ్ దయచేసి మళ్ళీ మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళ ఏజ్లు, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. 20-30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి బిజినెస్లో కింద ఎంప్లాయీస్ పెట్టుకొని కృష్ణభాయ్ కానీ గణేష్ భాయ్ కానీ వాళ్ళు పొలిటికల్గా కానీ బాగా ఎక్స్పోజ్ అయ్యి సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి బాబా సేవ నిమిత్తం అట్లా అందరూ చేసినారు కాబట్టి ఉన్నది. ప్లస్ ప్రత్యేకంగా పెద్దక్కయ్య గారికి అక్కయ్య సంకల్పం మనంతా ఎంత సంకల్పం చేసినామో దానికి 1000 రెట్ల కంటే ఎక్కువ అనొచ్చు. బాబా సంకల్పం ఎట్లాగా ఉంటుంది, అక్కే ముందుకు వస్తేనే ఈ సెంటర్ స్టార్ట్ అయింది. ఇది నేను గ్యారంటీగా చెప్తాను. ఎందుకంటే మనం మొత్తం ఏం చేసినాం ఏందనేది ఒకసారి లెక్కలు రాసుకొని రండి, దాని తర్వాత ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది. మీరు కూర్చొని గ్యాదరింగ్ చేసేది కాదు. కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ అక్కయ్య. నాకైతే సెంటర్ స్టార్ట్ చేసి ఇల్లు చూస్తున్నాం, కానీ చాలాసార్లు ఒక 10% కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఫండ్ లేవు, ఫండ్ అనేది లేదు. ఫండ్ లేనప్పుడు వీళ్ళు ఎందుకు చూస్తుండ్రు అనుకున్నాం. కానీ పెద్దగా మీరు చూడండి ఏదైనా చేద్దాం అన్నప్పుడు దాని తర్వాత కొంతమంది నిమిత్తమైన వాళ్ళు, అక్కయ్యకి సపోర్ట్గా ఉండేటోళ్ళు వాళ్ళందరూ ముందుకొచ్చి దాని తర్వాత వాళ్ళు కూడా ఎట్లాంటి వాళ్ళు అని అంటే, అక్క ఇట్లా లైన్ గీసిందా, బాబా శ్రీమతానికి లైన్ ఉన్నదా, దానికి 1% కూడా ముందుకు దాటిన వాళ్ళు ఉండి మనల్ని ముందుకు నడిపించిండ్రు. నేను 100% మళ్ళీ అష్యూరెన్స్ ఇస్తున్నా, మన ఒక్క సెంటర్ వల్ల అయితే ఇది కాకపోతుండే. ఇది మనకు అందరి సహకారం బయట నుంచి ఉంది. మెయిన్ సహకారం 1000 రెట్లు ఏంటంటే ఒకే సంకల్పం సహకారం ఉంది కాబట్టి జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఓం శాంతి. థ్యాంక్ యూ. ఈ పెద్దక్కయ్య సంకల్పంతో మనం ఈ కన్స్ట్రక్షన్ అనేది ముందుకెళ్తుంది. దాన్ని ఉమా అక్కయ్య గారు చాలా పట్టుదలతో ఎప్పుడు మమ్మల్ని వెనకుండి ముందుకు నడిపిస్తున్నారు. ఆ నడిపించడం మూలంగా మనం ఈ స్టేజ్కి వచ్చాము. మరి కొద్ది రోజుల్లో ఇది కంప్లీట్ అయిపోతుందని నేను కూడా పూర్తిగా ఆశిస్తున్నాను. ఓం శాంతి. నా పేరు చెప్పి నా భాగ్యం తగ్గించకండి, బాబా పేరు చెప్పండి. అదేం లేదండి, మధ్యలో మీడియేటర్ ఒకటే. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం పెద్దక్కయ్య ఆశీస్సులతో ఇంత పెద్ద యజ్ఞ కార్యం భగవంతుని ఆశీర్వాదం, దయతో, కృపతో ముందుకెళ్తుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ భవన నిర్మాణంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని తన మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దకి అందరు అక్కలకి చాలా చాలా ధన్యవాదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబాకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచి సేవా కేంద్రం బాబా మాకు ప్రాప్తం చేస్తున్నారు. అందులో వచ్చిన వాళ్ళందరూ అది అనుకున్నట్టుగా మా బాగా కొత్తలోనే మంచి భవనం నిర్మాణం జరుగుతుంది. దానికి చాలా చాలా సంతోషం. వీళ్ళందరూ ట్రాన్స్ఫర్స్ అక్కడెక్కడ ట్రాన్స్ఫర్స్ అయిపోవడం ఇట్లా. జగదీష్ భాయ్ సందేశం పంపించారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఓన్ ప్లేస్లో ఉన్నాడు. ఏదో లావాదేవీల వ్యవహారంతోనూ హిమాచల్లో ఉన్నాడు అనమాట. అక్కడి నుంచి నాకు సందేశం పంపించారు, దీది మై వహా హీ హూ,
శరీర హాయమయం హాయము బోలో ఉమా బ్యాంకు అన్నాడు అనమాట. అప్పుడు చాలా మంచి కాంతవేన్ అన్నయ్య ఇద్దరు కూడా చాలా మేము నెల రోజులు పట్టచ్చు 2 నెలలు పట్టచ్చు అవి సెటిల్ కాకుండా రాలేము అక్కయ్య ప్లీజ్ అన్నాడు అన్నయ్య. అంటే అదిగా పరివారం స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు చిన్న రూమ్ నుంచి రెంట్ కట్టుకుంటూ 5 యుగల్స్ కూడా చాలా నిలబెట్టుకున్నారు. అట్లా ఇప్పటికీ రకరకాలుగా మనం పరివారం వృద్ధి అయ్యే కొద్దీ తమ సహయోగం అంతే కదా, లాస్ట్కి మిగిలేదు ఎంతమంది ఉంటారు అనేది. కానీ ఇప్పుడు వచ్చే సహయోగం ఇప్పుడు జనరేషన్ ఆత్మల యుగల్స్ని బాబాలో నిమిత్తం చేసుకుంటున్నారు, తమ శక్తానుసారంగా నడిపించుకుంటున్నారు. అటు మోండా పరివారం ఇంకా అన్ని సెంటర్స్ అక్కలు కూడా కొంచెం సేవలు బిజీలో ఉన్నామని అన్నారు, కొంచెం లేట్ అయినా వస్తామన్నారు. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీ యొక్క శుభ సంకల్పం యొక్క ఆశీర్వాదాలతో మనకి ఇల్లు తొందరగా తయారైపోతే అనేక ఆత్మల కళ్యాణార్థం సేవార్థమేది. ఓం శాంతి. అన్న చూడండి, అన్న ఒక్కసారి చూడండి. ఓకే అక్క ఇక్కడ చూడండి అక్క. సో ఈ సంకల్పం అని మన సుజాతక్క గారు చెప్పారు కదా, సంకల్పంలో పవర్ ఎక్కువ ఉంది. ఫస్ట్ మనసు, వాచ, కర్మణ. అయితే మన సరోజక్కయ్య గారు వచ్చేసి తెలుగు రాష్ట్రాలకు రెండింటికి నీవు అంటున్నారు పునాది. ఆమె సంకల్పం వల్లనే ఈరోజు ఇన్ని సెంటర్లో ఇంతమంది కళ్యాణం జరుగుతుంది, ఇన్ని సెంటర్లు కూడా డెవలప్ అవుతున్నాయంటే కేవలము సరోజక్కయ్య గారి యొక్క నీవు ఫౌండేషను ఆమె. సో ఆమె రైట్ హ్యాండ్, పవర్ఫుల్ హ్యాండ్. ఆమె ఎంతోమంది కళ్యాణం చేశారు కనుక సో ఆమెను మర్చిపోలేము. ఆమెకు ఎంతో రుణపడి ఉన్నాం అంతే. ఆమె వచ్చేసి లౌకికంగా కూడా గృహస్థంలో ఉంటూ కూడాను ఇక్కడ పవిత్రతను ఆచరించి ఎంతోమంది చాలా వేల మందికి కళ్యాణం చేశారు. సో అందుకే ఒక్కటి చెప్తున్నాను. రెండవది వచ్చేసి ఖచ్చితంగా ఈ సెంటర్ డెవలప్ అయితే 4 నెలలు చెప్పారు. ఈ 4 నెలల్లో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడాను కంట్రిబ్యూట్ చేసి మేము ఇది డెవలప్ చేస్తాం. ఓం సార్. మాకందరికి అక్కయ్య మేము ఇట్లా ఉండడానికి అక్కయ్య ఫౌండేషన్ ఏం తెలియట్లేదు చెప్పు. సంతోషంతో తొందరగా బాబా ఇల్లు పూర్తి కావాలి. ఓం శాంతి. ఓం శాంతి. ప్రతిసారి హలో, మన భాగ్యం. మనం సేవ చేస్తే దానికి రిటర్న్ మనకి ఎక్కడ వస్తుంది? సత్యుగంలో వస్తుంది. ఇక్కడ ఒక బిల్డింగ్ నేను కట్టానంటే నాకేమొస్తుంది? నాకు అక్కడ బిల్డింగ్ వస్తుండొచ్చు కదా. సో అందుకే నేను ఎప్పుడు ఫీల్ కాదు, నేను కష్టపడుతున్నాను ఫీల్ కాదు. దానికి రిటర్న్ నాకు తెలుసు. అందుకే బాబా గుండెలో ఎన్నో చెప్పారు, రోజు చెప్తారు. అది మీరు ముందు పెట్టుకుంటే మనకి పురుషార్థం కూడా మంచిగా అవుతుంది. మొన్న కూడా చెప్పాడు, యోగం చేస్తే ఎంత బెనిఫిట్ అవుతాను. అంత నేను బాబా సేవ చేస్తే అంత నా భాగ్యం. ఇంకా భాగ్యం ఇవ్వాలని నేను అక్కని కోరుకుంటున్నాను. ఇంకా 10 సెంటర్లకు చాలామంది అక్కడికి సెంటర్ లేదు, అక్కడ ఇంకా 10 సెంటర్లు కట్టేయమని చెప్తున్నాను. ఆటోమేటిక్ వస్తారు, బాబా ఇస్తూ ఉంటారు. ఈ అన్నయ్య
మధుసూదన్ భాయ్ మనకి ఇక్కడ బిల్డర్గా అంటే చాలా అదృష్టం అనుకోవాలి. అన్నయ్య కూడా చాలా ఓపిక, ఎంతో తొందరగా అయిపోవాలనే పాపం కంగారు పెడుతూ ఉంటారు. ఎంత దూరం నుంచి అంటే వనస్థలపురం నుంచి ప్రత్యేకించి ఇక్కడ మన సేవ కోసం బాబాయ్ ఇంటి కోసం వస్తున్నారంటే చాలా అన్నయ్యకి ధన్యవాదాలు చెప్పాలి. అంత మంచి నేచర్ అన్నయ్య కూడా, ఆ ఓపిక సేవాభావం కోసం సెంటర్కి సేవకు అంత సమయం ఇవ్వడం కూడా ఆయన సమర్పిత కుమార్ అన్నయ్య మధుసూదన్ భాయ్. చాలా శాంతి సరోవర్లో ఆడిటోరియం అనండి, ఇంకా వరంగల్ సెంటర్ అనండి, బంజారా హిల్స్ కొన్ని ప్లేసెస్లో సెంటర్స్ చాలా చోట్ల కట్టారు అన్నయ్య. సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. మన బోయినపల్లి కూడా అన్నయ్య ద్వారా మనకి ఛాన్స్ దొరికింది. చాలా ధన్యవాదాలు అన్నయ్య. మీరు ఇంకా అలాగే ఇప్పుడు అందరూ అక్కి టార్గెట్ పెట్టారు కదా, ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసేయాలంటున్నారు. మనకి 4 months. ఇందాక నేను అక్కడ పైన కూర్చొని వింటున్నా 3 monthsలో కంప్లీట్ చేయాలి. నేనన్నా 3 monthsలో కంప్లీట్. యాక్చువల్లీ ఈ టైంకి అయిపోవాలి బిల్డింగ్. ఈ మధ్యలో అన్ని హెడల్స్ వచ్చినాయి కాబట్టి, లేకపోతే మేము బయట మాత్రం కంప్లీట్ చేసి ఇచ్చేవాళ్ళం. అందుకే కొద్దిగా వచ్చింది కానీ చేసిద్దాం, తప్పకుండా చేద్దాం. మీ అందరి సహకారం, మీరంతా యోగం బాగా చేస్తున్నారు, అందుకే ఈజీగా అయిపోతుంది. ఓకే.